అమర్త్య సేన్ ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, హిందూ ద్వేషి, భారత ద్వేషి. తాజాగా మరొక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ హిందూ దేశం కాదని ఇటీవల లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని ఆయన అన్నారు. ఎలాంటి విచారణ లేకుండా కటకటాల్లోకి నెట్టడం అనే దేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కొనసాగుతోందని, కాంగ్రెస్ పాలనలో కంటే బీజేపీ ప్రభుత్వంలో ఇది మరింత తీవ్రంగా ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా నుంచి కోల్కతా చేరుకున్న ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగాలీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ, ప్రతి ఎన్నిక తర్వాత మార్పు ఆశిస్తాం. గతంలో బీజేపీ పాలనలో విచారణ లేకుండా జైళ్లలో పెట్టడం, పేద ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవి. అవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్టబడాలి అన్నారు. లౌకిక దేశమైన భారత్లో రాజకీయాలు కూడా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని, భారత్ని హిందూ దేశంగా మార్చడం అనే ఆలోచన సరికాదన్నారు. అయోధ్య రామాలయం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ ఓటమిపై అమర్త్య సేన్ స్పందిస్తూ, భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపుని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయన్నారు. మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారత్ని హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదు. మన దేశానికి ఉన్న అస్తిత్వాన్ని నిర్లక్ష్యం చేశారని వ్యాఖ్యానించారు. భారత్లో నిరుద్యోగం పెరిగిందని, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్య సేవల వంటి రంగాలకు నిర్లక్ష్యం చేశారని అమర్త్య సేన్ అభిప్రాయపడ్డారు. మరి ఈయన ఎక్కడ చదువుకున్నాడు? మహానుభావుడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ వాడవాడలా వచ్చినటువంటి హాస్పిటళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం పెట్టించినాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ పెట్టారు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలు. మరి అవి ఎట్లాగా తప్పైనవి, అవి పట్టించుకోలేదంటే ఏంటో అర్థం కాలేదు. ప్రాథమిక విద్యకు సంబంధించి పాఠశాలలకి ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కిందన దేశవ్యాప్తంగా డబ్బులు ఇచ్చి స్కూళ్ళని అప్గ్రేడ్ చేస్తున్నారు. మరి అది దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదని చెప్పడం ఏంటో అర్థం కాలేదు. అంటే అణువున విషం నింపుకున్న వ్యక్తి మాట్లాడే మాటలకి సజీవ సాక్ష్యం ఇది.